సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో ఆపరేటర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? జావా స్క్రిప్ట్ లో ఆపరేటర్స్. ఏంటమ్మా? వాట్ ఈస్ ఆపరేటర్స్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా ఒక లాజిక్ తో కొట్టాలన్నా, ఏదైనా ఒక లాజిక్ అప్లై చేయాలన్నా, బికాస్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఆపరేటర్స్ పైన డిపెండింగ్ అయి ఉంటది. అంటే కండిషన్స్ బేస్ చేసుకొని మీకు అవ్వాలి అంటే. అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా బట్టల షాపింగ్కి వెళ్ళారా? వెళ్ళిన తర్వాత 200 దాటితే, సో 2000 దాటితే % డిస్కౌంట్, 3000 దాటితే 20% డిస్కౌంట్, 5000 దాటితే 80% డిస్కౌంట్ అని చెప్పి మీకు అంటారు, గుర్తుందా? సో అక్కడ అంటే అక్కడ 2000 అన్నప్పుడు మీకు ఒక కండిషన్ సాల్వ్ అవుతుంది అక్కడ. అంటే అక్కడ ఒక కండిషన్ అప్లై అవుతుంది. ఈ కండిషన్ చేస్తేనే నీకు ఎంత % డిస్కౌంట్ వస్తుంది. అలాంటి టాపిక్స్, అలాంటి లాజిక్స్ మనం బ్రేక్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఆపరేటర్స్ అనే దాని గురించి మనకి బాగా తెలియాలి. సో ఆపరేటర్స్ నథింగ్ బట్ ఏ సింబల్, ఒక సింబల్. ఓకే, సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆపరేటర్స్ ఇస్ ఏ సింబల్. అంటే మన సింబల్స్ ని బేస్ చేసుకుని లాజిక్స్ అనే దాన్ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు 10 + 20 ఎంత? 30. 30. నువ్వు అక్కడ ఏం చేసావు? రెండిట్లే ఎడిషన్ అప్లై చేసాను. ఏం అప్లై చేసావమ్మా? ఎడిషన్ ఆపరేటర్. ఎడిషన్ ఆపరేటర్. సో అక్కడ నువ్వు 2 ప్లస్ చేయాలని నువ్వు ఏం చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? యూజింగ్ ఆఫ్ సింబల్. ఏ సింబల్ యూజ్ చేసావు అక్కడ? ప్లస్. 20 - 10 ఆన్సర్ ఎంత? 10. అక్కడ ఏ సింబల్ ఐడెంటిఫై చేసి చెప్పు మైనస్ చేయాలని? సెపరేట్ సింబల్. అంటే మన సింబల్స్ ని ఐడెంటిఫై చేసుకొని మనం ఏం చేస్తాము? లాజిక్స్ ని బ్రేక్ చేస్తాం. సో అందుకే అన్నాను ఆపరేటర్స్ బట్టే సింబల్. ఆపరేటర్ ఏంటమ్మా? వన్ సింబల్. సింబల్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము? కండిషన్స్ అనేవి సాల్వ్ చేస్తాము. క్లియర్? సో ఆపరేటర్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి. ఆపరేటర్ ఆర్ సింబల్. అంటే ఇది ఒక సింబల్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అండ్ వేరియబుల్. అంటే దేని మధ్యలో మనకి కండిషన్స్ బ్రేక్ చేస్తుంది? వాల్యూస్ అండ్ వేరియబుల్స్. వేర్ ఏ ఈక్వల్ టు 10, వేర్ బి ఈక్వల్ టు 20, వేర్ సి ఈక్వల్ టు a + b. అంటే ఇక్కడ వాల్యూస్ ప్లస్ చేస్తున్నానా, వేరియబుల్ నేమ్స్ ప్లస్ చేస్తున్నానా? వాల్యూస్. వెరీ గుడ్ రా. లెట్ a ఈక్వల్ టు 20. ఇక్కడ ఏ అంటే ఏంటి? వేరియబుల్ నేమ్. ఓకే, వేర్ b ఈక్వల్ టు ఎంత? 30. సో లెట్ c ఈక్వల్ టు ఎంత? ప్లస్ a. సో ఇప్పుడు ఎంత వస్తుంది అవుట్పుట్ నీకు? 50 వస్తుంది. ఇక్కడ నువ్వు దేని ప్లస్ చేస్తావు? A and B. అంటే ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ని ప్లస్ చేసిన మనకి అవుట్పుట్ వస్తుంది, లేదా వాల్యూస్ అయినా చేసిన మనకి 50 వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు 20 + 30 యూజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, లేదా a + b చేసినా అదే వస్తుంది. అంటే వాల్యూస్ అయినా మనం చెయ్యొచ్చు, లేదా వేరియబుల్స్ అయినా సరే మనం చెయ్యొచ్చు. సో ఆపరేటర్స్ ఆర్ సింబల్ used to perform operations on values and variables. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఆపరేటర్స్ ఈజ్ ఏ సింబల్ అని చెప్పుకోవచ్చు. వన్ వర్డ్ లైన్ అయితే క్లియర్? ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఏంటమ్మా? టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో టైప్స్ ఉంటాయి, కొన్ని టైప్స్. సో ఎన్ని టైప్స్ అనుకుందాం? there are 6 types of operators. ఎన్ని టైప్స్ అమ్మా? there are 6 types of operator. First one is the arithmetic operator. Arithmetic అంటే ఏంటమ్మా?
ప్లస్ బేసిక్ మ్యాథ్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే మ్యాథమెటికల్స్ అంతేనా? అథమెటికల్ ఆపరేషన్ ఎస్ సార్, అథమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ కదమ్మా. ఎస్ సార్, సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ మూడోది కంపారిజన్ Logical ఆపరేటర్. నాలుగోది ఏంటమ్మా? లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్, తర్వాతది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. DREMANT. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ స్ట్రింగ్ ఆపరేటర్. సో ఇందులో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ బేసిక్ గా ఫస్ట్ 4 ఆపరేటర్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్? దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్. అథమెటిక్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, ఇంకోటి స్ట్రింగ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఏంటమ్మా? అథమెటిక్ ఆపరేటర్స్. అథమెటిక్ ఆపరేటర్. అథమెటిక్ ఆపరేటర్ అంటే లైక్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ సింబల్స్. సో మ్యాథమెటికల్ సింబల్స్ లో మనకి ఏముంటాయమ్మా? ఎడిషన్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ఇంకా ఇంటూ మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటూ స్టార్ అంటే స్టార్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ ఇంకా డివిజన్ డివిజన్, మాడ్యులర్ డివిజన్, డివిజన్. మాడ్యులర్ అంటే ఏంటమ్మా? పర్సంటేజ్ సింబలే కదా. వెరీ గుడ్. ఇంకా డబుల్ స్టార్ అంటే మల్టీ పవర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఎడిషన్. సెకండ్ వన్ సబ్ట్రాక్షన్. SUB. తర్వాతది మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. డివిజన్. మాడ్యులర్ డివిజన్. నెక్స్ట్ మాడ్యూల్. అంతేనా? నెక్స్ట్ పవర్. సో ఇవే మనకి ఏముంటాయమ్మా? అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి? 10 + 5. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? 10 10 - 5. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? 10 × 5. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? 10/5. 10 / 5. దీనికి ఏం చెప్తారు? 10 మాడ్యులర్ డివిజన్ 5. మాడ్యులర్ బై 5. దీనికి ఏం చెప్తారు? 10^5. 10 పవర్. అంతే. దిస్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా రాస్తారో చూద్దాం. సో లెట్ A = 10, let B = 5, let C = A + B. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ C. ఎంత ఆన్సర్? 15 సార్. 15. సేమ్ ఇదే దానికి మనం ఏం చేద్దాం? ఇప్పుడు A - B కదా. ఇప్పుడు మైనస్ ఎంత? 5 సార్. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత? 50. నో. సో ఎంతో మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం?
దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది. 3 టేబుల్లో 10 ఎప్పుడు పోద్దమ్మా? 3.3 అంటే 10 టేబుల్లో 3 ఎంతమ్మా? 3 times పోతుంది సార్. అంటే 3 సార్లు పోతుంది, అంటే 3. ఇంకెంత ఉండిపోతుంది? 1 ఉండిపోతుంది. సో 1% 1% ఎంత? 1. 33 ఎంతమ్మా? 66 సార్. 66 ఇంకో 33 కలిపమ్మా. 99 సార్. ఆల్మోస్ట్ 10 వచ్చేస్తుందా? మూడు మూడు 9 కదమ్మా. 3% 9 వస్తుంది. ఇంకో 3% అయితే 12 వస్తుంది కదా. Yes, సో ఇంకో sir. 3%లో 1% ఎంత? 3%లో అది 10%. వెళ్ళి 3 నుంచి ఇంకో 3 కలిపితే 12 కదమ్మా. అంటే 100% అయితే ఇంకో వాల్యూ పెరిగినట్టు మనకి ఎగ్జాంపుల్ గా. అంటే ఇంకో వాల్యూ 100% పెరుగుతుందంటే 100% డివైడెడ్ బై 3 చేయండి, ఎంత వస్తుంది? ఓకేనా? Yes, sir. 33 కలిపితే 99 వస్తుంది. ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయినట్టే. అంటే 3 4 12. 12లోనే మనకి 2% తీస్తాను, 1% దీనికి పెట్టాను, అంటే 33%. అంటే 10 డివైడెడ్ బై 3 అంటే వాల్యూ అది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ చేసి చూపించనా? సో జావా స్క్రిప్ట్ కోడ్ ఎందులో రాస్తాం మనం? స్క్రిప్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, లెట్ a ఈక్వల్ టు 10, లెట్ B b equal to ఈక్వల్ టు 3. 3, లెట్ c A. ఈక్వల్ టు a డివైడెడ్ బై 3. B. అంతేనా? a డివైడెడ్ బై b. సో కన్సోల్ డాట్ లాగ్ Log. ఆఫ్ c ఎంత? ఎంత వచ్చిందమ్మా? 3.333. నేను చెప్పింది కరెక్టా కాదా? Yes, sir. అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ మనం తీసుకుంటాం కాబట్టి 10.33 అని చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను ఇప్పుడు? ఇక్కడ ఎంత రావాలి? Thousand. 1000 వస్తుంది. పర్సంటేజ్ చేస్తే 3.33. 3.33. 1. ఓకే, సో అవుట్పుట్ బాగానే వస్తుందా?
ఒకవేళ తప్పు అనుకుంటే నేను ప్లస్ చేస్తున్నాను. ఎంత రావాలి? 13 వచ్చిందా? నెక్స్ట్ మైనస్ చేస్తే ఎంత రావాలి? 7 వచ్చిందా? ఇంటూ చేస్తే 3 ఎంత? 30 సార్. సరిపోయిందా? ఓకే, సో ఇదే మన రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా చేస్తాం చెప్పండి. ఎగ్జాంపుల్ గా ఒక షర్ట్ ఉంది, షర్ట్ ప్రైస్ 500 అనుకుందాం. ఎంతమ్మా? ఓకే, ఒక షర్ట్ ప్రైస్ 500. లెట్ క్వాంటిటీ తీసుకుంటున్నా. క్వాంటిటీ అంటే ఏంటి? ఎన్ని షర్ట్స్ కావాలని చెప్పి నేను 5 తీసుకున్నా. లెట్ టోటల్ ప్రైస్. సో టోటల్ ప్రైస్ కావాలని నాకు ఏడెడ్ కావాలి? షర్ట్ ప్రైస్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్? నాకు టోటల్ ప్రైస్ కావాలి. ఇంటూ ఆర్ ప్లస్ ఆర్? ఇంటూ సార్. ఇంటూ ఏం రాయాలి? QUNATI క్వాంటిటీ. సో నాకు అవుట్పుట్ ఎంత వస్తుందా? 25,000. 2,500. 2,500 వస్తుంది అనుకుంటున్నా. Sir, 2,500. ఓకేనా? ఇలాగ మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో మనం షాపింగ్ వెబ్సైట్ లో అలాంటి వాటిల్లో మనం ఇలా ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. అంటే ఇన్పుట్ లోని సెట్ ప్రైస్ ఇస్తావు, సెట్ ప్రైస్ 500 అని ఎంటర్ చేస్తాడు. క్వాంటిటీ ఎన్ని కావాలి 2 అంటే అప్పుడు అది ఆటోమేటిక్ ఏమొస్తుంది? టోటల్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ రిలేటెడ్ ఉంటాయమ్మా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ మాడ్యూల్ అండ్ పవర్. సో సెకండ్ వన్ ఏంటిదమ్మా? నెక్స్ట్ ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం చెప్పండి? Easy. అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్ అంటే ఏం చెప్పండి? అసైన్ అంటే ఏంటి? Equal. నేను నీకు పని అసైన్ చేశాను అంటాను అంటే నీకేంటి? దానికి అర్థం ఏంటి? Bottom. అసైన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇప్పుడు కనెక్షన్ తో ఉందని. అసైన్ అంటే ఏంటి? కనెక్షన్ తో ఉంటుందా? లేదంటే ఒకటి నీకు అసైన్ అంటే ఒక పని నీకు అప్ చెప్పడమా? ఒక పని ఈక్వల్ గా చేయడం. ఒక పనిందా వేరే వాళ్ళకి కనెక్షన్ చేసి ఉంచడం సార్. ఒక టాస్క్ చేయడం సార్. సరేనా? ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. 20 ఏం చేస్తుంది అక్కడ? ఏకి ఈక్వల్ చేస్తుంది సార్. ఈక్వల్ చేస్తుందా? అంత దానికి అసైన్ అవుతుందా? ఏలోకి 20 వెళ్తుందా? లేదంటే A20 లేదంటే E20 రెండు సమానం కాదని చెక్ చేస్తుందా? A20 చెక్ చేస్తుంది సార్. దేని చెక్ చేస్తుందా? ఏ వాల్యూ ఎంత? 20. ఏ వాల్యూ 20 అని ఎలా చెప్తున్నావు? ఈక్వల్ టు ఉంది కదా. ఈక్వల్ టు అంటే ఏంటి? మీరు అమ్మా ఇక్కడ ఏ ఈక్వల్ టు 20, అక్కడ ఏ ఈక్వల్ టు 20 అని చెక్ చేయట్లేదు. 20 అనే వాల్యూ దేనికి అప్ చెప్పాలంటే ఏకి అప్ చెప్పండి. అంటే ఒక పనిని వేరే వాళ్ళకి ఏంటి అప్పు చెప్పడం అంటారు.
అసైన్ చేయడం. ఇప్పుడు మీ కాలేజ్ లో ఫేర్వెల్ చేస్తున్నారు అనుకో, మీకు మీ సార్లు ఏం చేస్తారు, మీకు ఆ పనులు మీరు ఆ వర్క్స్ ఏం చేస్తారు, మీకు అసైన్ చేస్తారు. అమ్మ నువ్వు ఈ వర్క్ అసైన్, నువ్వు ఈ వర్క్ తీసుకుంటే ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు అంటే అసైన్ అంటారు దాన్ని. అంటే ఆ పని మీకు అప్ చెప్పడాన్ని అసైన్ అంటాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 20 ఏం చేశాను నేను, ఏకి ఏం చేశాను, అసైన్ చేశాను. సో ఇప్పుడు ఏలోకి ఏం వెళ్ళింది, 20 అనేది వెళ్ళింది. అంటే ఇక్కడ ఈక్వల్ టు అంటే చెక్ చేయదు, అసైన్ చేయడం అంటే ఒక వాల్యూని ఒకరికి అసైన్ చేయడం, దాన్ని మనం ఏంటంటే ఈక్వల్ టు అని అంటాం. ఈక్వల్ టు అంటారు. సో జావా స్క్రిప్ట్ లో ఈక్వల్ టు అంటే ఇస్ నాట్ చెక్. ఈక్వల్ టు దేనికోసం యూజ్ చేస్తాం అంటే ఓన్లీ అసైనింగ్ కోసం మాత్రమే ఈక్వల్ టు అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే, అసైన్ అంటే ఏదైనా వాల్యూస్ ని అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ చెప్పండి, ఫస్ట్ వన్ ఏంటంటే చెప్పండి, ఈక్వల్ టు అంటే అసైన్. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 5. ఈ 5 ఏం చేశాను నేను, ఎక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తాను. ఎక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేశాను. నెక్స్ట్ ప్లస్ అండ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది నీకు, ఇవనే కాదు నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఆన్సర్ ఎంత వస్తుంది అమ్మా, ఈక్వల్ టు 7. వెరీ గుడ్, 7. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 5 ప్లస్ 2 ఎంత అయింది, 7. అంటే ఫస్ట్ ఇక్కడ అసైన్ అవుతుంది ఎక్స్ కి, అసైన్ అయిన వాల్యూతో పాటు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, +2 చేస్తాం. అంటే ఇక్కడ 2 సింబల్స్ యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ది మైనస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 2. దీని అర్థం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x2 3 వస్తుంది సార్. -2. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ఇంటూ ఈక్వల్ టు అంటే ఎక్స్ స్టార్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2. 10 వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ డివిజన్ ఈక్వల్ టు ఎక్స్ డివిజన్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 2. 2.5. ఎంతమ్మా, 2.5. వెరీ గుడ్. సో దిస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ లో అర్థమెటిక్ ఆపరేటర్ సింబల్స్ కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అసైన్మెంట్ కూడా చేస్తున్నాం. అంటే అసైన్ చేస్తున్నాము, అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ రెండింటిని చెక్ చేసి దాన్ని మనం ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో సింగిల్ ఈక్వల్ టు రాస్తే దాని అర్థం ఏంటమ్మా, ఒక వాల్యూని ఒక దానికి మనం ఏం చేసినట్టు, అసైన్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా? ఎప్పుడు సింగిల్ ఈక్వల్ టు పెడితే అది ఈక్వల్ టు అనే దాన్ని చెక్ చేయదు, ఓన్లీ మాత్రమే చేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా, మూడోది కంపారిజన్ ఆపరేటర్. సో కంపారిజన్ ఆపరేషన్, కంపేర్ అంటే ఏం చెప్పండి ఇక్కడ, కంపేర్ చేయడం. కంపేర్ చేయడం అంతే. అంటే ఎవరెవరిని కంపేర్ చేస్తుంది, కంపేర్ ది Two variables or two values. వెరీ గుడ్. కంపారిజన్ ఏం చేస్తామా, 2 వాల్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు కంపేర్ చేసినట్టు మన ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా
గొడవలు ఆడుకున్నప్పుడు ఏం చేస్తామమ్మా? నువ్వంటే నువ్వు, నువ్వంటే నేనంటే నేను తోపు, నువ్వంటే నువ్వని మన గురించి చెప్పేసుకుంటాం కదా. అంటే ఇద్దరి గురించి కంపేర్ చేసుకొని చెప్పేస్తాం కదా. సో అలాంటప్పుడు నేను ఏం యూజ్ చేస్తామా? కంపారిజన్ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పారు కదా, 2 వాల్యూస్ చెక్ చేస్తుంది అన్న టాపిక్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇందులో ఏముంటాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. సో ఇందులో మీకు ఫస్ట్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ లో మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఇంటర్వ్యూ అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ లో మాత్రమే ట్రిపుల్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సింగిల్ ఈక్వల్ అంటే ఏం చెప్పండి మీకు? ఒక వాల్యూని వేరే వాల్యూకి వేరే దానికి అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు డబుల్ ఈక్వల్ దేనికోసం యూజ్ అవుతుందంటే ఈక్వాలిటీ చెక్ చేయడానికి, ఈక్వల్ కాదని చెక్ చేయడానికి. అండ్ ట్రిపుల్ ఈక్వాలిటీ ఏం చేస్తుంది? స్ట్రిక్ట్ చెక్, అంటే కొంచెం స్ట్రిక్ట్ గా చెక్ చేస్తుంది. ఓకే, సో డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ కు చాలా డిఫరెన్సియేషన్ ఉంది. సో డబుల్ ఈక్వల్ టు అంటే వీ కెన్ చెక్ ఓన్లీ వాల్యూస్, ట్రిపుల్ ఈక్వల్ టు వీ కెన్ చెక్ ఓన్లీ డేటా టైప్స్ తో పాటు వాల్యూని కూడా చెక్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి కూడా ట్రై చేద్దాం మనం. లెట్ ఏ ఈక్వల్ టు 10, లెట్ బి ఈక్వల్ టు 20, లెట్ సి ఈక్వల్ టు ఏ, డబుల్ ఈక్వల్ టు బి. ఏమొస్తాం అవుట్పుట్? ట్రూ ఆర్ ఫాల్స్? False. వై? Because A is not equal to Both are not equal, sir. Yes, both are not equal. the values Okay, of A and B. only double equal to, we can check only values, we cannot check data type. Entama? Double equal to We use double equal to check Only the values. check number, cannot check data Data type. Is known as double equal. అంటే డబుల్ ఈక్వల్ ఓన్లీ యూ కెన్ చెక్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే చెక్ చేస్తుంది, అంటే వాల్యూస్ మాత్రమే చెక్ చేస్తుంది, కెనాట్ చెక్ డేటా టైప్. Data types. ఇప్పుడు ఇక్కడ 10 ఇచ్చాను, ఇప్పుడు ఎంత వస్తుంది? True. ట్రూ వస్తుంది అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు True. రైట్ Data types. వాల్యూ Check చేసి కాబట్టి. ఈక్వల్ వాల్యూ కాబట్టి మీకు ట్రూ వస్తుంది. బట్ డబుల్ ఈక్వల్ ఏం చెక్ చేయదమ్మా? Data డేటా types. టైప్ చెక్ చేయదు. క్లియర్? డబుల్ ఈక్వల్ టు. ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు చూద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు 100, లెట్ బి ఈక్వల్ టు 100. Let C equal to A equal to B. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ట్రూ ఆర్ ఫాల్స్? True. సార్. వెరీ గుడ్. సో ట్రిపుల్ ఈక్వల్ ఏం చేస్తామా? చెక్ చెక్ The value. values and Data type. data type. Also check ఏంటమ్మా? వాల్యూస్ ని చెక్ చేస్తుంది, డేటా టైప్ ఆల్సో కూడా చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ డేటా టైప్, ఇప్పుడు ఏమొస్తుంది? False. Huh? True. False. False. ఫాల్స్. ఎందుకు ఫాల్స్? Data type and నెంబర్ ఈక్వలే, బట్ ఏంది డిఫరెన్స్ ఉంది ఇక్కడ?
Data type. నెంబర్ టైప్ అంటే ఇక్కడ 5 నెంబర్ కిందదేముంది String. స్ట్రింగ్. String. సో ఇప్పుడు No. False. False. ఇప్పుడు False. False. డేటా టైప్ సేమ్ బట్ వాల్యూ Value. డిఫరెన్స్. Different. ఓకే, డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు సింగిల్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికే రాస్తాను నేను. ట్రూ ఆర్ ఫాల్స్? Yeah. True. True, sir. వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు False. What? True. 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 Sir. True. ఇక్కడ బి ఎక్కువ. No, sir. False. False, sir. ఓకే, లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ అర్థమైంది కదా? సో ఇప్పుడు True. ఒకరు ట్రూ అంటారు, ఒకరు ఫాల్స్ అంటారు. పర్ఫెక్ట్ గా ఫైనల్ చెప్పండి, ట్రూ ఆర్ ఫాల్స్? True, sir. వై? Less than నేను అక్కడ వాల్యూ ఎంత ఇచ్చాను? ఏ వాల్యూ ఎంత? 100. 100. బి వాల్యూ ఎంత? 100. 100. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను సింబల్? Less than equal to. మరి ఏ కన్నా బి ఎక్కువ? మరి మీరు ట్రూ అని ఎలా చెప్తున్నారు? Equal to symbol. ఓకే, సో అక్కడ మనం ఏమి ఇచ్చామమ్మా? ఈక్వల్ టు ఇచ్చాము, ఇంకా Less than. లెస్ దెన్ సింబల్ కూడా ఇచ్చాము. అంటే రెండు సింబల్స్ లో ఏదో ఒక సింబల్ ఏమవ్వాలి? సొల్యూషన్ ఒకటి అవ్వాలి. సో ఇక్కడ ఏంటి? లెస్ దెన్ సింబల్ ఈజ్ నాట్ ఫాల్స్, బట్ ఇంకో సింబల్ ఏముంది అక్కడ? ఈక్వల్ టు. అంటే ఏ ఈక్వల్ టు బి సమానమేనా కాదా? Yes. అంటే ఏ 100 బి 100. సో లెస్ దెన్ సింబల్ సాటిస్ఫై అవ్వలేదు, బట్ ఈక్వల్ టు సింబల్ ఏమైంది? సాటిస్ఫాక్షన్ అయింది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్? True. ఆల్వేస్ ట్రూ. అంటే రెండు సింబల్ లో ఏదో ఒకటి మనకి ఏమవ్వాలి? కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. అప్పుడు అవుట్పుట్ కూడా మనకి ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. True. సో ఇప్పుడు నేను ఇప్పుడు Not equal to. Into. ఓకే, మీకు ఈ సింబల్ ఇంకా చెప్పలేదు, అది వదిలేయండి. ఇప్పుడు A not equal to B. ఏ నాట్ ఈక్వల్ టు బి, ట్రూ ఆర్ ఫాల్స్? False. False. False, sir. False. ఎందుకు ఫాల్స్? A. Because A equals. Because A value and B value are the same. రెండు సేమే, బట్ అది ఏం చెప్తుంది? Not నాట్ ఈక్వల్ టు Not equal. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుంది మనకి? False, sir. ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు False. Oh. ట్రూ కదమ్మా? True, sir. True. Sir. యా, అంతే. క్లియర్? కంప్రెషన్ ఆపరేటర్లు ఏటేటి ఉంటాయమ్మా? Double Double equal to. Triple equal. Equal. Double equal to. Equal. Triple equal to. Greater than. Greater than. Less than equal to. Greater than equal to. Less than equal to. Not equal to. క్లియర్? మూడు ఆపరేటర్స్ అర్థమయ్యా? Yes, sir. అమ్మా అర్థమైపోయాయి అంటే సింబల్స్ మనం సింబల్స్ ని గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఏ సింబల్ ఉంది, అక్కడ కండిషన్ ఏముంది అని దాన్ని మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సింపుల్ గా 100, 10 ఇచ్చేస్తున్నాను, బట్ బిగ్ అప్లికేషన్ లో అలాగ అవ్వదు. సో లాజిక్స్ అది ఏ విధంగా అప్లై అవుతుంది అనేది మాత్రం మనం కరెక్ట్ గా చూడాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటమ్మా? 4వది
లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్. లాజికల్. దివ్య వెరీ గుడ్ అమ్మా. లాజికల్ ఆపరేటర్. సో ఇందులో ఏముంటాయి అమ్మా? లాజికల్ లాజికల్ అండ్ లాజికల్ నాట్. లాజికల్ అండ్ లాజికల్ నాట్. లాజికల్ ఆర్. చాలా ఫాస్ట్ ఉన్నారు అందరూ. అందరూ నాట్. ఇది నాటా? సరే అర్థం కాలేదు, ఏదో చెప్పమంటున్నారు. ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు మైనస్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ. అసైన్మెంట్ ఆపరేటర్ లో చెప్పాను కదమ్మా అశోక్, ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు అని చెప్పి. ప్లస్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు ప్లస్ కి ఎందుకు డిఫరెన్స్ ఏముంటుంది చెప్పు? ప్లస్ ఈక్వల్స్ ఓకే, మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే కానీ మీకు అర్థం కావట్లేదు. సో ఎక్కడ మనం ఇదే కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం డౌట్. శ్రీరంగ లెఫ్ట్. చూద్దామా అండి. లెట్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా? 5. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం రాద్దాం? ఏ ప్లస్ ఈక్వల్ టు 2 కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ. ఐసే కదా, ఏ ఆల్రెడీ డిక్లేర్డ్ అంట. ఏది ఎక్కడ డిక్లరేషన్ చేస్తావమ్మా? సో ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది, ఏమొచ్చిందమ్మా? uncaught syntax error. Identify A has already been declared at file.html. లెఫ్ట్ కి వేర్ కి మీకు డిఫరెన్షియేషన్ ఏం చెప్పాను? ఒకసారి డిక్లరేషన్ చేసేస్తే మళ్ళీ రీడిక్లరేషన్ అవ్వదని ఏది అవ్వదు, లెఫ్టా వేరా? లెఫ్ట్ సార్. సో నేను అక్కడ ఏ అనేది ఆల్రెడీ ఎక్కడ డిక్లరేషన్ చేస్తాను? లెఫ్ట్ ఏ ఈక్వల్ టు 10 అని డిక్లరేషన్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ ఏ ఈక్వల్ టు 5 అని డిక్లరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఎర్రర్ వచ్చింది కదా, ఏ ఆల్రెడీ డిక్లేర్ బి, ఏ ఆల్రెడీ హ్యాస్ డిక్లేర్డ్ బి. మనం టిఎన్ పెడతాం, ఇక్కడ టిఎన్ పెడతాం, ఇక్కడ టిఎన్. ఎంత వచ్చిందమ్మా? 8.
8. ఇప్పుడు 3 సార్. ఓకే ఏటమ్మా ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? 3. ఇక్కడ ఏమవుతుంది? మీరు చెప్పండి సార్. అక్కడ ఈక్వల్ టు తర్వాత మనం ఏం పెట్టాం? ప్లస్ తర్వాత 3. ఆ, 3. ఇప్పుడు p ఈక్వల్ టు 3 అని పెడితే అప్పుడు 3 అని దేనికి ఏమవుతుంది అక్కడ? ఏ ఈక్వల్ టు 5 అని పెడుతున్నాం. 5 ఏమవుతుంది? SN అవుతుంది సార్ ఏకే. లేకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అని ఇస్తున్నాను. ఇప్పుడు p ఈక్వల్ టు 3 అని ఇచ్చాను, ఈక్వల్ టు తర్వాత ఇచ్చాను. అప్పుడు 3 అనేది ఏమవుతుంది? SN అవుతుంది. అప్పుడు నీకేం వస్తుంది అవుట్పుట్ లో? 3 వస్తుంది సార్. అదే ముందు పెడితే ఏమవుతుంది? యాడ్ అవుతుంది. డిఫరెన్షియేషన్ అర్థమైందా? Yes, sir. అశోక్ అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్. ముందు ప్లస్ పెడితే ఫస్ట్ ఏమవుతుంది? ప్లస్ అనే దాన్ని తీసుకొని ఆ తర్వాత ఆ వాల్యూకి అసైన్ అవుతుంది. మనం p ఈక్వల్ టు 3 అనేస్తే ఏమవుతుందంటే ఈక్వల్ టు సింబల్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? అసైన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. అక్కడ అదేం చేసేస్తుంది? డైరెక్ట్ గా p అనే వాల్యూకి అసైన్ అయిపోతుంది. సో నీకు అసైన్ అయిపోయింది కాబట్టి అది నీకు 3 అనేది డైరెక్ట్ గా అదే ప్రింట్ అయిపోతుంది. ఓకే సార్. ఇంకా చెప్పనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్. ఇక్కడ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా? అసైన్మెంట్ ఆపరేటర్ అనుకున్నాం. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటమ్మా? ఎస్ అంటే ఏంటి? పాజిటివ్ సైన్ అంటే పాజిటివ్ అనుకుందాం. ప్లస్ అంటే పాజిటివ్ కదా. సో మనం ఎక్కడ ఇస్తున్నాము? ఈక్వల్ టు తర్వాత ఇస్తున్నాము. ఈక్వల్ టు ముందు ఇస్తే అది ఏ విధంగా వర్క్ అవుతుంది? ఎడిషన్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. ఈక్వల్ టు తర్వాత ఇస్తే మనకి ఏమవుతుంది? పాజిటివ్ సైన్ కింద వర్క్ అవుతుంది. ఈక్వల్ టు ముందు ఇస్తే అది ఎడిషనల్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. నువ్వు ఈక్వల్ టు తర్వాత ఇస్తే అది ఏమవుతుంది? పాజిటివ్ సైన్ కింద వర్క్ అవుతుంది. సో నీకు అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ సైన్ కింద వర్క్ అయిన దానికి ఏమవుతుంది? ఆ వాల్యూ ఏమవుతుంది? డైరెక్ట్ గా p లోకి వచ్చేస్తుంది. అంటే పాజిటివ్ సైన్ అంటే దానికి అర్థం ఏంటి? పాజిటివ్ సైన్ అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఓల్డ్ p ఎంత వాల్యూ? నాన్ నెగటివ్ నెంబర్. ఓల్డ్ p వాల్యూ ఎంత? లెట్ p వాల్యూ స్టార్టింగ్ ఎంత అక్కడ 5 కనిపిస్తుందా? సో ఎప్పుడైతే పాజిటివ్ సైన్ మనకి అక్కడ వస్తుందో ఓల్డ్ వాల్యూని రిమూవ్ చేసి ఈ వాల్యూ ఆ వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏంటంటే పాజిటివ్ సైన్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? పాజిటివ్ సైన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూని రిమూవ్ చేసి ఆ ఓల్డ్ వాల్యూలోకి ఏమవుతుంది? ఈ న్యూ వాల్యూని ఏం చేస్తుంది? దానికి అసైన్ చేసేస్తుంది. సో అప్పుడు మీకు p వాల్యూ ఎంత అయిపోతుంది? +3 అవుతుంది. 3 అయిపోతుంది. అంటే ఓల్డ్ వాల్యూ ఎంత? 5. అదే డిఫరెన్షియేషన్ దానికి దీనికి. ఓకే సార్.
వాయిస్ రావట్లేదు సార్. హలో, ఇప్పుడు ఆడి ఇప్పుడు లెట్ x మైనస్ 5. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది మీకు? -5 ఎంతమ్మా? -5 -5. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటమ్మా? లాజికల్ ఆపరేటర్. సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామంటే 2 So your voice is not audible. సో మీది మ్యూట్ అయిపోయింది సార్. సారీ, మ్యూట్లోకి వెళ్ళిపోయాను. సో బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ఏమవుతుందమ్మా? అండ్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఒక కండిషన్ ట్రూ, ఒక కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏది వాడతామమ్మా? ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నాట్ ఆపరేటర్ అంటే ఆపోజిట్ రిజల్ట్స్. ఏంటమ్మా? ఆపోజిట్ రిజల్ట్స్. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. ఏంటమ్మా? ఎనీ వన్ కండిషన్ is true, output also True. true. So but and symbol ki entama? Both condition is true, output also true. Both conditions false, output also false. Or condition true, or condition false, output also false. Okay, దీనికి ఆపోజిట్ రిజల్ట్స్. ఆపోజిట్ అంటే ట్రూ అయితే మన ట్రూ కండిషన్ రాస్తే ఏమవుతుంది? ఫాల్స్ కండిషన్ వస్తుంది. ఇది ఆపోజిట్ రిజల్ట్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ equal to 30. Let B equal to 30. Let C equal to A equal to B and A equal to B. True or false? True, sir. Right? వాల్యూస్ Values equal and also data types kuda equal. Values. Data types kuda equal kabatti. సో ఇక్కడ మీరు అది ఇది ఈ రెండు కాదు, ఈ రెండింటితో పాటు ఇంకోటి ఏం చెక్ చేయాలమ్మా? ఇదొక కండిషన్, ఇదొక కండిషన్ అనుకుందాం. అంటే ఇక్కడ ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. ఈ రెండు ట్రూ అయితే, ఈ రెండు ఓకే అయితేనే ఈస్ ట్రూ, లేదు అంటే ఫాల్స్. False.
ఓకే, సో ఇది అండ్ ఆపరేటర్. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫాల్స్. సో ఏంటి, ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ బట్ True. సెకండ్ Second కండిషన్ ఇస్ condition, ఫాల్స్. false. సో ట్రూ ఆర్ ఫాల్స్? False. Not operate. Sir, Mute. ట్రూ అండ్ ట్రూ, ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్, false. ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్. ఇది False. అండ్. సో నెక్స్ట్ ఏంటమ్మా, Or కి. ఆర్ కి. సి మళ్ళీ ఇదే దీనికే చెప్పేస్తానమ్మా, మళ్ళీ రాయట్లేదు. ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్. ఇప్పుడు True. ట్రూ ఆర్ ఫాల్స్, True, sir. రైట్? ఒక కండిషన్ కరెక్ట్ అయితే సరిపోతుంది కాబట్టి ఫస్ట్ Hmm. కండిషన్ చూడండి, రెండు కండిషన్ ట్రూ అయినా ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ అయినా ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ అయినా ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఫాల్స్. క్లియర్? Yes, sir. నెక్స్ట్ సేమ్ దీనికే నాట్ ఈక్వల్ టు అని ఇస్తున్నా, ఇది తీసేస్తానండి. ట్రూ ఆర్ ఫాల్స్? False. False. అంటే అది కరెక్ట్ బట్ దానికి ఆపోజిట్ ఏంటమ్మా, False. ఫాల్స్. ఇప్పుడు కండిషన్ ఈస్ ట్రూ బట్ అది నాట్ ఈక్వల్ టు అన్నా కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. True. True, sir. అంటే False. ఆపోజిట్ ఫాల్స్ ఎందుకు వస్తామా, అది తప్పని అదే తప్పు, అది తప్పే కదా ఆ కండిషన్, Yes, sir. Sir. అది తప్పనే కదా చెప్తుంది. Okay, sir. ఈ సింపుల్ అర్థం ఏంటి, నాట్ ఈక్వల్ టు కదా. ఓకే, సో ఇవి ఆపరేటర్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బీ ప్రాక్టీస్. ఓకే, బాయ్ బాయ్. Thank you, sir. Thank you, sir.